కోడిగుడ్లతో ఎప్పట్లా కూర ఆమ్లెట్ కాకుండా ఇలా ఒకసారి ఎగ్ మసాలా చేసి చూడండి. ఇది అన్నం చపాతీతో పాటు రసం పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 5 కోడిగుడ్లను ఉడకపెట్టి పైన పెంకు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుతో ఇలా కోసి లోపలున్న పసుపు రంగు భాగాన్ని తీసేయాలి. ఇలా గుడ్లు మొత్తాన్ని కూడా ముక్కలుగా చేసుకున్న తర్వాత ఈ తెలుపు రంగు భాగాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత వీటిల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా పొడవుగా ముక్కలుగా కోసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఇలా ముక్కలుగా చేసుకుని తీసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 1.5 స్పూన్ల నూనెను వేసుకుని 1/2 స్పూన్ సోంపు, సన్నగా తరిగిన వెల్లుల్లి 1 స్పూన్ వేసుకోవాలి. వీటిల్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి 2 రెమ్మల కరివేపాకు, 1 పచ్చిమిర్చి సన్నటి తరుగు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత 2 ఉల్లిపాయల సన్నటి తరుగును వేసుకోవాలి. ఉల్లిపాయలను మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవి మనకు రంగు మారాల్సిన అవసరం లేదు. ఇవి వేగి లేత గులాబీ రంగులోకి మారిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలాను వేసుకోండి. గరం మసాలా చాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు ఇదిలా వేగిన తర్వాత దీనిలోకి 1/2 గ్లాస్ నీళ్లను వేసుకోండి. ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వేసుకున్న నీళ్లు ఎగిరి నూనె పైకి తేలేంత వరకు అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే ఉడికించి ముక్కలుగా చేసి పెట్టుకున్న గుడ్లను దీనిలోకి వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకి పెట్టుకోండి. మసాలాలు మొత్తం ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుని 1/2 నిమిషం పాటు ఉడకనివ్వండి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పసుపు రంగు భాగం ఉంది కదా, ఇవి ముక్కలైపోకుండా చూసుకుంటూ నిదానంగా ఈ మసాలాలు బాగా పట్టేలాగా మొత్తాన్ని కలుపుకోండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోండి. మరొక 1/2 నిమిషం పాటు ఇలానే సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిల్ని వేగనివ్వాలి. ఇది స్టవ్ పై నుండి దించే ముందు 1/4 స్పూన్ మిరియాల పొడిని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ పై నుండి దించేసుకోండి. మిరియాల పొడిని ఒకవేళ వేయకుండా ఉన్నట్లయితే ముందుగానే 1/2 స్పూన్ కారంను పెంచి వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా మనకు తయారైపోతుంది. మరి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.